నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. గల్లీ లీడర్ల నుండి ఎమ్మెల్యేల వరకు, మంత్రుల నుండి విపక్ష నేతల వరకు ఇలా స్వపక్షం విపక్షం తన మన అనే తేడా లేకుండా అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరి ఫోన్ను ట్యాప్ చేశారు. అయితే ఇప్పుడు ఈ లిస్టులో న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు లేటెస్ట్గా తేలింది. ఇంతకీ అంతు లేకుండా కొనసాగుతున్న కథేంటి? తెర వెనుకున్న అసలు కథేంటి? న్యాయ వ్యవస్థ ఇది రాజ్యాంగబద్ధంగా నడిచే ఓ ఇండిపెండెంట్ వ్యవస్థ. ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఎలాంటి పక్షపాతాలకు తావు ఉండదు. కానీ ఇందులో కూడా వేలు పెట్టి వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు బీఆర్ఎస్ పెద్దలు. ఇది మేం చెప్పడం కాదు, పోలీసులు హైకోర్టు ధర్మాసనానికి సమర్పించిన అఫిడవిట్లో ఉన్న సంచలన విషయాలు. కేసులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఏకంగా కోర్టులను కూడా ప్రభావితం చేశారు. దీనికి ఎగ్జాంపుల్ జస్టిస్ కాజా శరత్, ఆయన భార్య ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. వారిద్దరు మాత్రమే కాదు, హైకోర్టు జడ్జీలు ప్రభుత్వానికి సంబంధించిన కేసులను వాదిస్తున్న న్యాయవాదులను కూడా వదలలేదు. ఈ వివరాలు చెప్పింది ఫోన్ ట్యాపింగ్ కేసులో A3గా ఉన్న నాయని భుజంగరావు చెప్పిన విషయాలు. అంటే బీఆర్ఎస్ కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన ప్రతిసారి వారి వ్యక్తిగత విషయాలను తెలుసుకుని వారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించడం, పరిస్థితులను వ్యవస్థలను తమకు అనుకూలంగా మలుచుకున్నారని తేలిపోయింది. జడ్జీల కదలికలు, వ్యక్తిగత విషయాలపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. వారి వ్యక్తిగత జీవితంలో ఏదైనా తప్పు జరిగితే దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నది గత ప్రభుత్వ పెద్దల ఆలోచన అని తేలిపోయింది. అందుకే జడ్జీల కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇలాంటి ప్రైవేట్ విషయాలపై దృష్టి పెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు రాకూడదనే జడ్జీలను కూడా టార్గెట్ చేశారన్నది అర్థమవుతోంది. ఆర్టీసీ ఉద్యోగుల బంద్, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాయి. హైకోర్టు కూడా ఈ కేసుల విషయంలో గత ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఇలాంటి కేసుల్లో ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తే భవిష్యత్తులో ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. అందుకే న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నది మనకు అర్థమవుతున్న విషయం. అంటే ఎక్కడ తమకు వ్యతిరేకత అనేది బయటకు రాకూడదు. ఇదే ఆలోచన కనిపిస్తోంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారి లిస్టును రాస్తూ పోతే చాలా టైం పడుతుందేమో. ఎందుకంటే ఇందులో సీఎం రేవంత్ రెడ్డి నుండి మొదలు పెడితే ముఖ్యమైన నేతలు, వారి అనుచరులు, డ్రైవర్లు, ఆఖరికి గన్మెన్లు కూడా ఉన్నారు అందులో. ఇంత విని వీరు ప్రజలకు ఏమైనా పనికొచ్చే పనులు చేశారా అంటే అది లేదు. కమిషన్లు వసూలు చేయడం, బీఆర్ఎస్ పార్టీకి డొనేషన్లు ఇచ్చేలా చేయడం, ఇదే సాగింది. 10 ఏళ్ల పాటు ఈ విషయాలన్నీ బయటికి రావడానికి అసలు కారణం ఏంటంటే లేటెస్ట్ గా మీడియా ఫోన్ ట్యాపింగ్ కేసులో జడ్జిలు కూడా బాధితులుగా ఉన్నారన్న కథనాలు వచ్చాయి. దీన్ని సుమోటోగా తీసుకున్న హైకోర్టు కేసు వివరాలన్నింటినీ తమకు అందించాలని ఆదేశించింది. దీంతో పోలీసులు అఫిడవిట్ సమర్పించారు. ఇప్పటికే రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మాత్రం ఉన్నారనుకున్న ఈ కేసులో బాధితులుగా న్యాయ వ్యవస్థకు చెందిన వారు కూడా ఉన్నారని తేలిపోయింది. వ్యాపారవేత్తల నుండి బీఆర్ఎస్ కు ఎలక్ట్రోలర్ బాండ్లు ఎందుకు ఇచ్చారు? ఫోన్ ట్యాపింగ్ న్యాయవాదుల కేసులు వాదించేందుకు ఎందుకు భయపడ్డారు? ఫోన్ ట్యాపింగ్ అసహనం ఉన్న కొందరు నేతలు ఎందుకు నోరెత్తలేకపోయారు? ఫోన్ ట్యాపింగ్ విపక్ష నేతలు వేసే ప్రతి అడుగు ముందే ఎలా తెలిసిపోయింది? ఫోన్ ట్యాపింగ్ హైకోర్టు జడ్జిలు కూడా ఆత్మరక్షణలో ఎందుకు పడాల్సి వచ్చింది? ఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వంలో పెద్దలుగా చలామణి అయిన వారు విదేశాలకు పారిపోయింది ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ కీలక పదవుల్లో ఉన్నవారు ఇప్పుడు జైలుకు వెళ్లేది ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ ఇలా ప్రతి ఒక్క అంశానికి ముడిపడి ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసు. మొన్నటి వరకు ప్రభుత్వం మాత్రమే ఈ కేసుపై ఫోకస్ చేసింది. ఇప్పుడు ఆ లిస్ట్ లో హైకోర్టు కూడా చేరింది. అసలు కేసు విచారణ ఎక్కడి వరకు జరిగింది, ఎలా వివరించారు, తేలిందేంటి, ఇలా ప్రతి ఒక్క విషయం తమకు తెలియాల్సిందే అని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. దీంతో ఇకపై పోలీసులతో పాటు హైకోర్టు కూడా ఈ కేసుపై ఎప్పటికప్పుడు అఫిడవిట్ తీసుకోవడం ఖాయమైపోయింది. మరి ఈ కేసులో విచారణ ఎక్కడి వరకు జరుగుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇప్పుడే ఎగ్జాక్ట్ గా చెప్పలేం. ఎందుకంటే ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మరో ఛానల్ అధిపతి శ్రావణ్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.
వారిద్దరూ ఇప్పుడు విదేశాల నుండి రావాల్సి ఉంది. వాళ్ళు ఈ విచారణకు హాజరైతే ఈ కేసు ముందడుగు పడనుంది. ఇప్పటికే కేసులో బీఆర్ఎస్ సుప్రీం అంటూ చెప్పకనే మాజీ సీఎం కేసీఆర్ పేరు చెప్పేశారు. వారిద్దరి విచారణ తర్వాత ఈ కేసు కొందరు పెద్దల మెడకు చుట్టుకోవడం ఖాయం. కానీ ఒకటైతే వాస్తవం, ఈ కేసుపై కోర్టు కూడా కొంచెం పట్టుదలతో ఉంది. ఎప్పటికప్పుడు విచారణ కోరే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఈ కేసు విచారణలో పరుగులు పెడుతున్న పోలీసులు ఆ స్పీడ్ను మరింత పెంచనున్నారు.